ఆదికాండము 21వ అధ్యాయం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారునిని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడే ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాటలాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పెను. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదనెను. అబీమెలెకు దాసులు బలత్కారముగా తీసుకునిన నీళ్లబావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేనెరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకునికిచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకునిరి. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా ఉంచెను గనుక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగెను. అందుకతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పెను. అప్పుడు వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకునినందున ఆ చోటుకు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకునిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీన్ల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను. ఆదికాండము 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను.
అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా, అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియూ చేయకము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుకతట్ట కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకును అని నేటి వరకును చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరిలో కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా, మిల్కాను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను. వారు ఎవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు. ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కెసెదు, హజో, షిల్దాషు, ఉద్లాపు, బెతూయేలు రిబ్కాను కనెను. ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడగు నాహోరునకు కనెను. మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును, గహమును, తహషును, మయకాను కనెను. ఆదికాండము 23వ అధ్యాయం. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కనాను దేశమందలి హెబ్రోనును కిరియతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా హేతు కుమారులు, అయ్యా, మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమిని ఇయ్యనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహామునకు ఉత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను
తనకు కలిగి ఉన్న మక్పెలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను. అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతుకుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా, అట్లు కాదు, నా మనవిని ఆలకించుము. ఆ పొలమును నీకిచ్చుచున్నాను, దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించుము, ఆ పొలమునకు వెల ఇచ్చేదను. అది నా యొద్ద పుచ్చుకునిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లును ఎఫ్రోనుతో చెప్పెను. అందుకు ఎఫ్రోను, అయ్యా, నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరమిచ్చెను. అబ్రహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల, అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్పెలా ఎందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతుకుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఆ తరువాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోనును మమ్రే ఎదుటనున్న మక్పెలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలము దానిలోనున్న గుహయు హేతుకుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఆదికాండము 24వ అధ్యాయం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదనెను. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా, అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చుదువు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి నువ్వు విడుదల పొందదువు, కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరమ్నహారాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపుతువని తెలుసుకుందునెను. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకామె,
అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటి అయిన తరువాత ఆ మనుష్యుడు 1/2 తులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకామె, నేను నాహోరునకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనెనను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నదనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించినెను. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబానను ఒక సహోదరుడుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరిగెత్తుకుని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి, ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా, లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలువనేలా? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితెనెనను. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెలు గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కొనుటకు అతనికిని అతనితో కూడనున్న వారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను. గాని అతడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా, లాబాను చెప్పుమనెను. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావలెనని నా చేత ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చుదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా? ఈ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల ఈ ప్రమాణ విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి, అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో, నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయేదనని ఎవతి చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్యుండును గాక అని మనవి చేసుకొంటిని. నేను నా హృదయములో అట్లా అనుకున్నట్టు చాలింపక ముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహమును కిమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి, త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నేను ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె, మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను.
కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనబరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియజెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవలనో అటు పోయేదనగా లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్యాగునుగాక అని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికిని తల్లికిని ఇవ్వగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడునున్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడను ఆమె తల్లియు, ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు నే వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళదువా అని ఆమె అడిగినప్పుడు వెళ్ళుదునెనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. ఇస్సాకు బేయర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద నుండి దిగి, మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని అడుగగా అతడు, ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను.